కృష్ణరాజు గారు మాట్లాడతారు. సార్ ముందు అందరికీ శుభోదయం అండి. నమస్కారం. మొదట మనం పార్లమెంట్ లో జరిగిన చర్చకు సంబంధించి మాట్లాడే ముందు ఈ కొత్తగా వచ్చిన ఒక మద్యం బ్రాండ్ 999 అది కేవలం ఏపీకే పరిమితం అంటండి. ఏపీకే స్పెషల్ అంటే తయారు చేస్తుందేమో పంజాబ్ లో, అమ్ముతుందేమో ఏపీలో. ధర ఏమో 150 రూపాయలు క్వార్టర్ అండి. అంటే మీకు ఫుల్ బాటిల్కి వచ్చేటప్పటికి 600 రూపాయలు అవుతుంది దానికి. అది అంటే వీళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని చెప్పడానికి ఇది మనం ఒక ఎగ్జాంపుల్ మనం భావించాలి. తర్వాత రెండోది, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి పశ్చిమ బెంగాల్ ఎంపీ గారు చాలా చక్కగా చెప్పారు. ఏమిటంటే అది చంద్రబాబు నాయుడు గారి మీద గతంలో ఈడీ, సిబిఐ చాలా ఉత్సాహంతో కేసులు నమోదు చేశాయి, నోటీసులు ఇచ్చాయి, తనిఖీలు చేశాయి, అన్ని జరిగినాయి కదండి, ఇంక్లూడింగ్ ఇన్కమ్ ట్యాక్స్ కూడా. కానీ ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇది ఆంధ్రప్రదేశ్ లో కూడా చాలా మందికి ఒక శేష ప్రశ్నగా మిగిలింది. ఎందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలు చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తిని టచ్ చేయటం లేదు? దీనికి సంబంధించి ఎన్డీఏ అధినేతగా ఉన్న మోడీ గారు కూడా సమాధానం చెప్పాలి. ఎందుకంటే నిన్న మోడీ గారు మొన్న రాహుల్ గాంధీ గారు హిందూ ధర్మం మీద ఏదో మాట్లాడితే నిన్న మోడీ గారు 2 గంటల పాటు సుదీర్ఘమైన సమాధానం చెప్పారు. అయితే దాంతో పాటు ఇటువంటి విషయాలు కూడా కీలకమైనవి. ఎందుకంటే ఎన్డీఏకి సపోర్ట్ చేస్తున్న వారంతా కూడా అవినీతి పరులు, అక్రమార్కులు, లేకపోతే వివిధ అన్యాయమైన మార్గాల ద్వారా అధికారంలోకి వచ్చిన వారే ఈ రోజున ఎన్డీఏకి సపోర్ట్ చేస్తున్నారని చెప్పి టీఎంసీ ఎంపీ చాలా స్పష్టంగా ఆరోపణ చేశారు. ఒక్కసారి ఏమిటంటే ఆయన వాడిన మాట, అంటే పాత మాట అయినప్పటికీ కూడా ఒక వాషింగ్ మెషిన్ మన పదం వాడారండి. అంటే మీకు భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ నేతలైనా కానీ అవినీతి, అకృత్యాలు, లేకపోతే కుంభకోణాలు చేసే పర్వాలేదు. అయితే మీరు ఏ పార్టీ ఉన్నప్పటికీ కూడా మీరు బీజేపీలో జాయిన్ అయితే మీరు పరిశుద్ధులు అవుతారు, మీరు పునీతులు అవుతారు అని చెప్పే ఉద్దేశంతో ఆయన ఒక వాషింగ్ మెషిన్ అనే ఒక పదాన్ని కూడా వాడారు. అంటే మురికి బట్టలు తీసుకొచ్చి వాషింగ్ మెషిన్ లో వేస్తే అవి పరిశుభ్రంగా తయారవుతాయని చెప్పి. అంటే ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం కృష్ణరాజు గారు, ఢిల్లీ లిక్కర్ స్కాములు అది ఎంత స్కామో పాడో, మరి కోర్టులు కూడా ఎందుకు వాళ్ళకి బెయిల్ ఇవ్వకుండా నెలల తరబడి జైల్లో ఉంచుతున్నాయో, 1000 కోట్ల వాళ్ళు ఏమో బయట దర్జాగా తిరుగుతుంటారు. విశేషం ఏంటంటే అదే స్కాము సంబంధించి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా పక్కన, మోడీ గారి పక్కన నిలబడి ఫోటో దిగాడు. అదొక గొప్ప విశేషంగా కనపడతా ఉంటుంది ఈ దేశంలో. ఆయన కూడా ఈ లిక్కర్ స్కామ్ లో నిందితుడైన, పాపం ఇదే లిక్కర్ స్కామ్ లో నిందితులుగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులేమో నెలల తరబడి జైల్లో మొగ్గుతున్నారు. మరోవైపు కవిత గారు కూడా అదే దుస్థితి ఏర్పడింది వారికి. కానీ మోడీ గారి ప్రాపకం ఉన్న నాయకులు కానీ పార్టీలు కానీ వారు స్వేచ్ఛాభిహాంగాల్లాగా ప్రపంచం అంతా తిరగవచ్చు. అది నిజానికి అంటే ప్రజాస్వామ్యానికి ఒక రకంగా చెప్పాలంటే ఒక గొడ్డలి పెట్టు లాంటి పరిణామాలు ప్రస్తుతం దేశంలోను రాష్ట్రంలో కూడా జరుగుతున్నాయండి. ఇంకో విషయం ఏంటంటే మీకు మన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ గారు చేసిన ఆరోపణలు 2 ప్రధానమైనవి. ఒకటి ఏమిటంటే ఈడీ, సిబిఐ కేసులు. రెండోది హెరిటేజ్ కి సంబంధించిన లావాదేవీలు. అంటే ఆ షేర్ల వాల్యూ హఠాత్తుగా ఎందుకు పెరిగింది అంటే ఆయన ఏం చెప్పారంటే ఈ షేర్ల పెరుగుదలలో కూడా అనుమానాలు ఉన్నాయి, ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందేమో అన్న అనుమానం ఉందనే భావనతో ఆయన అటువంటి వాదన కూడా చేశారు. ఎందుకంటే గత ఏడాది ఇదే సమయానికి వచ్చేటప్పటికి హెరిటేజ్ షేర్ వాల్యూ దాదాపు 260 రూపాయలు ఉంటే అది ఈ సంవత్సరం గరిష్టంగా 725 రూపాయలకు, ప్రస్తుతం అయితే 560 రూపాయలకు చేరుకుంది. అంటే రెట్టింపు కన్నా ఎక్కువగా షేర్ వాల్యూ పెరగగలిగింది. ఒక రకంగా చెప్పాలంటే ఆయన చెప్పినట్టు ఈ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత దాదాపు 31 లక్షల కోట్ల రూపాయల మదుపర్ల సంపద ఆవిరైపోతే ఇక్కడ హెరిటేజ్ లాంటి సంస్థలకు మాత్రం 1200 కోట్ల రూపాయల లాభం వచ్చిందండి. ఎలా సాధ్యం అవుతుంది అనేది ఆయన అభియోగం. దాని మీద కూడా, ఇన్సైడర్ ట్రేడింగ్ మీద కూడా ఈ ప్రభుత్వం దృష్టి సారిస్తే బాగుంటుంది. తర్వాత గతంలో ఇదే టీఎంసీకి చెందిన ముఖ్యమంత్రి గారు మమతా బెనర్జీ గారు పెగాసస్ కేసును కూడా ప్రస్తావించారండి. చంద్రబాబు నాయుడు గారు పెగాసస్ స్పైవేర్ ను కొనుగోలు చేశారని చెప్పి ఆవిడ చాలా స్పష్టంగా చెప్పింది.
అయినప్పటికీ కూడా దాని మీద ఎవరూ కూడా ఎటువంటి వ్యాఖ్య చేయలేదు, ఎటువంటి దర్యాప్తు జరపలేదు, ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కాబట్టి ఏంటంటే ఇప్పటికైనా కానీ ఇటువంటి అనుమానాలు నివృత్తి చేయవలసిన బాధ్యత ఓకే, కేంద్రం అది పైన అది ఉంటుంది. అయ్యేది కాదు, పెట్టేది కాదు. నాకు ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఒక్క మీడియా ఎక్సెప్ట్ సాక్షి తప్ప ఇంకే మీడియాలో కూడా ఒక్క ప్రముఖంగా ఫస్ట్ పేజ్లో అయితే కనపడాలి, లోపల ఎక్కడన్నా కనపడకుండా ఏమైనా రాశారు. ఇంక్లూడింగ్ ఆయన గొప్ప జర్నలిస్ట్ అని చెప్పుకుంటారు కదా ఎన్ రామ్ గారు, హిందూ అంటే ప్రపంచానికే స్టాండర్డ్ అంటారు కదా, అలాంటి పత్రికలో సైతం ఇది ఇంత పెద్ద ఇంపార్టెంట్ వార్త కదా, ఒక ముఖ్యమంత్రి మీద ఇంత పెద్ద అభియోగం వస్తే ఒక్క వార్త రాయలా. ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పత్రికలు రాయలా, బీఆర్ఎస్ పత్రికలు రాయలా, తెలుగుదేశం పత్రికలు ఎట్లాగో రాయు, పోనీ వేరే అసలు పార్టీలతో సంబంధం లేదనుకుని ఇంగ్లీష్ పత్రికలు కూడా రాయలా, ఇంక్లూడింగ్ క్రానికల్ ఇవన్నీ కూడా. ఎట్లా ఈ మేనేజ్మెంట్ స్కిల్ గురించి మీరేమంటారు? సార్, మేనేజ్మెంట్ స్కిల్ గురించి అందరికీ తెలిసిన విషయం సార్. ఆయనకి సంబంధించి వార్తలు ఎలాగా ప్రమోట్ చేసుకోవాలి. ఎక్కడైనా బెల్జియం కు సంబంధించిన ఎక్కడ బెల్జియం అంటండి, ఎక్కడ యూరోప్ లో కన్సలేట్ రాయబార కార్యాలయం అధికారి ఒకడు వస్తే అది మీకు జాతీయ వార్తగా మీకు అనేక పత్రికలు వచ్చింది, ఆంగ్ల పత్రికల్లో కూడా. కానీ చాలా కీలకమైన అంశం, లోక్సభలో ఈడీ సిబిఐ గురించి చంద్రబాబు నాయుడు గారి ఆరోపణలు చేస్తే, అభియోగాలు చేస్తే అది ఎక్కడ కూడా వార్త రాదు. అంటే ఆయన స్కిల్స్ కి ఇది ఒక ఉదాహరణ అండి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, మీరు ఈ రోజున చూసారు, మీరు కొలికిపూడికి సంబంధించి కూడా మీరు చెప్పారు. మీరు ఈ కొలికిపూడికి సంబంధించి సాక్షి పత్రికలో లోపల పేజీల్లో వేశారు అదే వార్తని, కానీ ఈనాడు వారు పేజీ 1లో వేశారండి. అంటే వారు కూడా భరించలేని పరిస్థితి ఏర్పడుతోంది ఆంధ్రప్రదేశ్ లో. అంటే తెలుగుదేశం పార్టీ లేకపోతే వారి మిత్రపక్షాలు చేస్తున్న అరాచకాలు, అకృత్యాలు, అనాగరిక చర్యలను ఆ పార్టీ చెందిన పత్రికలు కూడా భరించలేక పేజీ 1లో వేయాల్సి వస్తుంది. నిన్న కూడా ఒక ఎమ్మెల్యే గారి సతీమణి మంత్రి గారు ఎస్ఐ గారిని మందలిస్తే అది కూడా ఈనాడు అనివార్యంగా అత్యుత్సాహం ప్రదర్శించారు అని చెప్పి వారు కూడా జనరల్ పేజీలో వేయాల్సి వచ్చిందంటే పరిస్థితి ఏమంటే, ఈ అధికార అనధికార పత్రికలు ఏవైతే ఉన్నాయో తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా వారు కూడా భరించలేక ఈ వార్తల్ని వేయవలసి వస్తుందంటే రాష్ట్రంలో ఎంత అరాచక కిరాతక పరిస్థితులు ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు కేసీఆర్ గారు. రైట్.